వచ్చాను, గ్రామీణ ప్రాంతాల నుంచి. కాబట్టి చదువుతోనే ముఖ్యం. చదువుకుంటే మనం ఒక చూడండి ఒక కాన్స్టిట్యూషనే రాయగలిగే ఇవాళ మనం ప్రతి గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ గారిని చూస్తుంటాం. నేను ఒకసారి యూరోపే అంటే ఇప్పుడు లాటిన్ అమెరికన్ కంట్రీ, అది ఎక్కడో అర్జెంటీనా దాటిపోవాలి. అక్కడికి పోయేసరికి సెంటర్లో మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉన్నది. మహాత్మా గాంధీ గారు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని ఆఫ్రికాకి వెళ్ళి మళ్ళా ఇండియాకి వచ్చి స్వతంత్రం గురించి పోరాటం. కాబట్టి మీరు కూడా, నేను ఈ అవకాశం ఎందుకు ఇస్తున్నానంటే మీరందరూ కూడా తల్లిదండ్రులు పిల్లల్ని మంచిగా చదివిస్తే మీ ఇందులో డాక్టర్ అంబేద్కర్లు ఉన్నారు, ఇందులో అబ్దుల్ కలాంలు కావచ్చు మన గ్రామం నుంచి. కాబట్టి దీని అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోండి. మేము కూడా ఇక్కడ మాకు సారయ్య ఉన్నాడు, మేము ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లా చదువుకున్నప్పుడు మా తల్లిదండ్రులు మా మీద బాగా దృష్టి పెట్టి చదివించారు. అప్పుడు నా మొదటి శాలరీ 4,000 రూపాయలు మా దగ్గర ఉండేది. సరే అదే 93 అంటే మళ్ళీ కరెక్ట్ 8 ఏళ్ళకి నా శాలరీ నెలకు 15 లక్షలు అయింది. సో ఇదంతా మేము చదువు. ఓకే, మీరు కూడా ఇదే. మళ్ళీ ఇప్పుడు ప్రపంచంలో కూడా భారతదేశము అత్యంత యంగ్ కంట్రీ, అంటే అందరికంటే ఏజ్లో తక్కువ ఉన్న కంట్రీ. ప్రపంచంలో అందరు ముసలి అయిపోతున్నారు. కాబట్టి మనం గ్రామీణ ప్రాంతాల్లో వండుకుంటా కూడా జాబులు చేసుకోవచ్చు. మీరు చదువుకుంటే అవకాశాలు వస్తాయి ఫ్యూచర్లో. ఇప్పుడు నేను 15 ఏళ్ళు అయింది కావచ్చు కదా మన కంప్యూటర్ స్టార్ట్ చేసి. అప్పుడు అందరు అరే ఇదేంతో కంప్యూటర్ పెట్టి ఏమొస్తుంది, మాకు ఏమొస్తుంది, ఇలా పైసలు వస్తాయి. ఇమీడియట్గా పైసలు అయితే ఇవ్వం కదా. నేర్పించినాం. ఇప్పుడు 65 మందికి మన వీణవంక నుంచి జాబ్స్ ఇచ్చినాము. జాబ్ చేయటమే కాదు, ప్రపంచంలో ఉన్న సర్వీసెస్ మనం గ్రామం నుంచి చేస్తున్నారు. నేనేం ఫ్రీగా ఇస్తలేను, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి మనం శాలరీ ఇస్తున్నాం. ఒక మోడల్గా క్రియేట్ అయింది. అంటే ప్రతి ఒక్క ఎంటర్ప్రైనర్ నా లెక్క ప్రతి గ్రామంలో మనం జాబ్స్ ఇవ్వచ్చు. కాబట్టి దానికి ముఖ్యం ఏంటంటే కొంచెం చదువు ఉండాలి. అండ్ చదువుకున్నా కానీ తల్లిదండ్రులు మీరు ఏం చేయాలంటే మీ పిల్లల్ని బయటికి పంపాలి, బయట దేశాలకు పంపాలి, బయట సిటీలకు పంపాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి డాక్టర్ అంబేద్కర్ గారు కానీ అబ్దుల్ కలాం గారు కానీ మహాత్మా గాంధీ గారు ఎందుకు అంత ఆలోచన వచ్చింది, అంత బ్రాడర్ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు? బయట దేశాలంతా తిరిగి వచ్చాక వాళ్ళకు వచ్చే ఆలోచనలతోని ఒక మార్పును తీసుకొచ్చేది. కాబట్టి మీరు మంచిగా చదివిపించింది అనుకోండి ఇంటర్మీడియట్ వరకు, ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లలు ఒక మంచి కాలేజ్కి వెళ్ళింది అనుకోండి, అక్కడి నుంచి వాళ్ళే చూసుకుంటారు కదా దారి. మీరు చెప్పే అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మీ దృష్టి అంతా పిల్లల మీదనే ఉండాలి, చదువు మీద. నేను స్కాలర్షిప్ ఇస్తున్నా. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు డ్యూరిటో మనం ఎడ్యుకేషన్ మన దేశంలో నేను ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది ఎందుకు అంటే ఒక డిస్రప్షన్. అంటే 99 రూపాయలకే వేరే కంపెనీస్ మనం బైజు అని ఉంటాయి అన్నట్టు, అది 30-40 వేలు ఛార్జ్ చేసేది నేను 99 రూపాయలకి లాంచ్ చేసినాం. ఇప్పుడు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు మన వీణవంక గ్రామానికి 6th నుంచి 10th వరకు 11th 12th వరకు నేను డిజిటల్ స్క్రీన్స్ కూడా ఇప్పిస్తా. సో అందులో ఇంగ్లీష్, మ్యాథ్, మెంటల్ యాప్టిట్యూడ్ ఇవన్నీ మీరు పిల్లలతోని నేర్పించింది అనుకోండి, ఇంకెక్కడన్నా ప్రపంచంలో మీరు ఏడన్నా జాబ్ దొరుకుతుంది అందులో. సో కుమారస్వామి అది ఈ జూన్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇక అది మీకు అంతకంటే నేను ఏం చెప్పదలుచుకోలేను. ఇంకేమన్నా ముందు కూడా ఇంకా జాబ్స్ మన ఊరికి వచ్చేటట్టు చూస్తున్నా. ఇప్పటికే 65 మంది అయినరు నెలకు వెడ్డింగ్. ఇప్పుడు మన భారతదేశంలోనే ఇది ఒక మంచి కేస్ స్టడీ. ఏంటంటే చదివిపించటమే ఒకటి, అందరి పిల్లలకు మన ఎడ్యుకేషన్ సపోర్టే కాకుండా ఒక గ్రామం నుంచి 65 మంది ప్రపంచానికి సపోర్ట్ చేస్తున్నారు వీణవంక నుంచే. నెలకు నేను ఇప్పుడు 15 లక్షలు పంపుతున్నా వీణవంక. మీ స్కాలర్షిప్స్ ప్లస్ ఈ జాబ్స్ కలిపి. అట్లా మీరు కూడా దీన్ని ఉపయోగించండి, మంచిగా సద్వినియోగించుకోండి. దీని మీద మీ తల్లిదండ్రులు కనుక ఫోకస్ చేసింది అనుకో మీ పిల్లలు చాలా చాలా బాగుంటుంది ఫ్యూచర్. అందుకోసమే ఈ స్పెషల్గా నేను ఇవాళ అమెరికా నుంచి డైరెక్ట్ వచ్చిన, చాలా రోజులైంది కదా మాట్లాడలేదని. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు జూన్ నుంచి మీ స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పటి నుంచి మాత్రము ప్రతి ఒక్క నెల
మా కుమారస్వామి గారు చూస్తారు, చెక్ చేస్తారు, రిపోర్ట్స్ అన్నీ టాప్లు ఉండాలి. మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్. అండ్ ఇంకా మన గ్రామమే కాదు, నేను మొదలు అన్నట్టు బ్రైట్ లైఫ్ అని లాంచ్ చేస్తున్నాము. అన్ని గ్రామాలకు వచ్చేటట్టు పిల్లలకు కనెక్ట్ చేసేటట్టు చేస్తున్నా. అట్లీస్ట్ ప్రతి గ్రామానికి ఒక 5-10 మంది ఆర్థికంగా వెనుకబడిన పిల్లలందరూ కూడా మనం అడాప్ట్ చేసుకొని లాంచ్ చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. మీరు పాపం వచ్చి నా కోసం వచ్చి ఇక్కడ అందరూ కలిసినందుకు కూడా ధన్యవాదములు. దీన్ని మంచిగా ఉపయోగించుకొని మా ఇంకో అమ్మగారు ఉన్నారు, మా మొగిలి మా ఇంట్లో మాకు బాగా సహాయంగా ఉండేది. వాళ్ళ తల్లి కష్టపడి ఎస్ఐగా చేయించిండు. అట్లా ప్రతి ఒక్కరు మీరు కొంచెం కష్టపడ్డా కానీ మీకు ఈ అవకాశం వస్తుంది. కాబట్టి దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ.